చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల యొక్క ఆస్తులకి, భూములకి ఏమాత్రం కూడా రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో, అయోమయంలో ప్రజలంతా కూడా కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా పొంతన లేనటువంటి విధానాన్ని దాంట్లో చొప్పించి సహజ న్యాయ సూత్రం అనే పేరు చెప్తూ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, అంటే ఒక పెద్ద బలమైనటువంటి వ్యవస్థకు ప్రమాదం వచ్చినా కూడా బలహీనల దగ్గరికి వెళ్ళి రక్షణ కోరాలి అనేటువంటి ఒక శిష్టాన్ని తీసుకొని వచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఈ గ్రాబింగ్ యాక్ట్ని అడ్డం పెట్టుకొని 10 లక్షలకు పైగా ఎకరాల భూమిని దోచుకున్నటువంటి వైసీపీ నేతల యొక్క, వైసీపీ దుర్మార్గుల యొక్క ఆలోచన నుండి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ఆస్తుల్ని కాపాడటం కోసం ఆ చట్టాన్ని రద్దు చేయటమే కాకుండా భూ ఆక్రమణల సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి చట్టాన్ని సవరించి పాత చట్టాన్ని రద్దుపరిచి భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని 2024 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా సరే భూములు అన్యాక్రాంతంగా చేసుకున్నా, ఆక్రమించినా, దౌర్జన్యం చేసి ఆక్రమించినా, లిటిగేషన్స్తో ఆక్రమించినా వాటన్నిటినీ కూడా రిలీజ్ చేసి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో, ఎవరైతే ఈ గుండా కోర్లు ఉన్నారో వీళ్ళందరినీ కూడా, ఈ దగాకోర్లందరినీ కూడా జైళ్ళకు పంపి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం, అదేవిధంగా భూమి యొక్క విలువకి సరిపడా డబ్బును కూడా వారి దగ్గర నుంచి వసూలు చేసేటువంటి పద్ధతిని ఈరోజు చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇది కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. అంటే ప్రజల యొక్క ఆస్తుల పట్ల, ప్రజల రక్షణ పట్ల, ఆస్తుల రక్షణ పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి వైఖరి ఎలాంటిది అనేటువంటిది చాలా స్పష్టంగా కూడా ఈ బిల్లు ద్వారా తెలియవచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి చూసాం. ఇంతకుముందు మనం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చెప్తా ఉండేవాడు, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్, అమ్మఒడి అంతా ఒళ్ళక్కి. జగనన్న గోరుముద్ద, జగనన్న గోసగుడ్డ పథకాలు పెట్టి మహానాయకుల్ని, ఈ దేశం గర్వించేటువంటి నాయకుల్ని, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యను కూడా పేరు మార్చినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పద్ధతి నుంచి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతోటి రాబోయే విద్యా సంవత్సరం ఏదైతే 2025-26 విద్యా సంవత్సరం ఉందో, ఈ రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో దాదాపుగా 35,94,774 మంది విద్యార్థులకి, ఈ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద విద్యార్థి మిత్ర అనేటువంటి పథకాన్ని తీసుకొని వచ్చి వారికి విద్యార్థి కిట్లు అందించాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యారంగం పట్ల, ఈ రాష్ట్రంలో విద్య పట్ల, ఈ రాష్ట్రంలో విద్యార్థుల పట్ల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి ఏమిటి అనేది స్పష్టమైనటువంటి విషయం. దానికి గాను 953,71,71 రూపాయలని ప్రభుత్వం ఖర్చు చేసి ఈ పథకాన్ని అమలు చేసేదానికి ఈరోజు తయారవుతూ ఉంది. దానిలో 175 కోట్ల రూపాయలు సుమారుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తే 778 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి ఈ రాష్ట్ర ప్రభుత్వం
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతోటి విద్యార్థి మిత్ర పథకాన్ని తిరిగి ఈ రాష్ట్రంలో పునరుద్ధరించి విద్యార్థులందరికీ కూడా కిట్లు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. నిన్ననే మనం చూసాం రాష్ట్రంలో డ్రోన్ సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకొని అనేక సహాయ కార్యక్రమాల్లో వ్యవసాయ పనుల్లో భాగంగా నిన్నే చూసాం. డ్రోన్ వెళ్ళి ఎయిమ్స్లో నుంచి డ్రోన్ పోయి నూతక్కి దగ్గర రక్త నమూనాన్ని తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అంటే అత్యవసర సమయాల్లో డ్రోన్ సేవలు ఏ విధంగా ఉపయోగపడతాయని. మొన్ననే విజయవాడని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యంతో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి అత్యాశాపరుల యొక్క స్వార్థంతో వాగులు వంకలు కమ్మేసి కప్పేసి ఆక్రమించేసి దందాలు చేసుకుంటే ఒక ప్రమాదకరమైనటువంటి క్లౌడ్ బర్స్ట్లో, ఒక ఉప్పెన లాంటి వర్షంలో ఇబ్బందికి గురైనటువంటి పరిస్థితుల్లో, వరద పోటెత్తి ముంచెత్తినటువంటి పరిస్థితుల్లో డ్రోన్ సేవలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో కూటమి ప్రభుత్వం డ్రోన్ ద్వారా ఆ బాధితులకు సహాయాన్ని అందించి మరోసారి ఆ రోజు ప్రజల పక్షాన ఉన్నట్టు నిరూపించుకున్న దాంట్లో తోడ్పడిందో ఆ డ్రోన్